అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో పోలవరం మండలం గోగుల్లంక, భైరవలంక గ్రామాల్లో వందలాది ఎకరాల్లో డి పట్టా భూములు, మడ అడవులను ధ్వంసం చేస్తూ అక్రమార్కులు చెరువులు తవ్వుతున్నారు. వేలాది మడ చెట్లను నరికి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. రసాయనాలు, వ్యర్థాల విడుదల వల్ల వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయి. నేల నిస్సారంగా మారి కొబ్బరి, తాటి చెట్లు నాశనమవుతున్నాయి. భూగర్భ జలాలు ఉప్పుగా మారుతున్నాయి. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ చట్టం 2005 ప్రకారం తీర ప్రాంత హైటైడ్ లైన్ నుండి 200 మీటర్ల లోపు రొయ్యల చెరువులు తవ్వటం నిషేధం. కానీ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా చెరువులు తవ్వుతున్నారు. భూస్వాములు తమ డబ్బు, అధికార బలంతో పేద డి పట్టాదారుల భూములను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు కళ్ళెత్తి కూడా చూడటంపోవటం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతో అక్రమాలకు, ఆగడాలకు పాల్పడుతున్నారని, తమ జీవనాధారం దెబ్బతిని వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు.